ఎలక్షన్ కాకుండా ఎలక్షన్ ప్రతిసారి రెగ్యులర్గా ఎప్పుడు ఎలక్షన్ కావాలో ఎలక్షన్లు అయ్యి ఎలక్షన్లో గెలుచుకుంటూ వచ్చాడు. ఈ ఛాంబర్లో ఇక్కడ సెక్రటరీ ట్రెజరర్గా కూడా చేసినాడు. నేనున్నప్పుడు ఆయన ట్రెజరర్ అప్పుడు, సో నేను ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నా టైంలో ఏదో అంటారు బసిరెడ్డికి ఉన్నప్పుడు చేసిన కదా, లేదు, అది అబ్సల్యూట్లీ తప్పు. అది మేము బైలాస్ అది మన మీటింగ్ మినిట్స్ కన్నా తీస్తే కన్నా ప్రతిసారి మేము అడుక్కుంటూనే వస్తుంటే దాన్ని కాదు అని ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చారు. నారాయణ గారికి కోవిడ్ అని ఎక్స్టెండ్ చేశారు. తర్వాత 50 మంది రావచ్చు అంటే మేము ఉన్నది 48 మందే. 48 మంది ఉన్నప్పుడు వాళ్ళ ఓటు ఎన్నిక వస్తే ఏమవుతుంది అని చెప్పారంటే దాన్ని కూడా చేసేసి వారు స్వర్గీయులైన తర్వాత దాన్ని మళ్ళీ ఇంకో ఇంటర్మ్ ప్రెసిడెంట్ అని చెప్పాను ఇంకోని తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్లు నడిపించుకుంటున్నారండి. మళ్ళీ ఏమన్నా అంటేనేమో వాళ్ళ టైంలో జరిగింది కదా, వీళ్ళ టైంలో జరిగింది కదా. ఇది వాట్ అబౌటరీ అనేది చాలా తప్పు. వాట్ అబౌటరీ అసలు ఎప్పుడు ఉండకూడదు, ఎక్కడ ఉండకూడదు. అది అప్పుడు ఒకవేళ తప్పు జరిగిందే అనుకోండి, జరగకుండా కానీ జరిగిందే అనుకోండి, మళ్ళీ తప్పు చేయాలని నేను రాసిందా అండి? అంటే మేము అభివృద్ధి చెందకూడదా, బాగుపడకూడదా? సో ఉదాహరణ చాలాసార్లు తీసుకుంటున్నారంటే బసిరెడ్డి ఎప్పుడైందండి, లేదు నా అప్పుడు కాలేదు, నా అప్పుడు నేను రాకుండా చేయనికే ఆపారు ఎలక్షన్లప్పుడు. అది నాకు తెలుసు, బాగా అందరికీ తెలుసు. సో అది మినిట్స్లోనే ఉంది. నేను ప్రతిసారి అప్పీల్ కూడా చేసుకున్నాను నేను అప్పుడు ఈసీ మెంబర్గా ఉంటే కనుక. సో ఇప్పుడు ఏంటంటే ఇష్టం వచ్చినట్లు నడుపుకోవడం మంచిది కాదని నేను ప్రార్థన చేసిన. ఫస్ట్ లెటర్ నేను ఇచ్చిన ఇక్కడ యాజ్ ఎక్స్ ప్రెసిడెంట్, నాతో పాటు సెవరల్ ఎక్స్ ప్రెసిడెంట్స్ కూడా ఇచ్చారు. ఇది తప్పు అని చెప్పని మేమంతా వేడుకుంటున్నది ఏంటంటే మళ్ళీ మీరే గెలవండి. ఎలా గెలుస్తూ వస్తున్నారు మీరు, సీట్లలో సంవత్సరాలు కూర్చుంటున్నారు, ఎలాగో మళ్ళీ మీరే గెలవండి. కానీ ఒక సాంప్రదాయం అనేది ఏదైతే ఉందో మోరల్స్ అని చెప్పని అశోక్ గారు చెప్పినట్టు మోరల్స్ ఉండేటట్టు, మనకు ఒక వాల్యూ ఉండేటట్టు చేసుకుంటే బాగుంటుంది. ఈ అశోక్ గారు చెప్పినట్టు కూడా వాళ్ళకి తెలిసిన వాళ్ళు మినిస్టర్లు ఉంటే నాకు కూడా తెలుసు. రేవంత్ భాయ్ సాబ్ నాకు ఆయన చిన్న ఉన్నప్పటి నుంచి తెలుసు నాకు. అయితే ఆయన ఇంటికి ఆయన జయపాల్ రెడ్డి గారి ద్వారా ఎన్నోసార్లు కలిసినాము ఒకటే కుటుంబంలో. అవన్నీ తెలిసిన వాళ్ళు ఉన్నాం మేము. సో వీళ్ళు ఎవరన్నా వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటే పక్క నుండి కూడా చేసుకోవచ్చు. మేము ఉన్నప్పుడు మా ఎంబడి చిరంజీవి గారు వచ్చేవారు, సురేష్ బాబు గారు వచ్చేవారు, ఇట్లా అందరూ ప్రభాస్ అందరూ వచ్చేవాళ్ళండి. సో వీ హ్యావ్ టు వర్క్ టుగెదర్. మనము ఐకమత్యంగా ఉండి ముందుకెళ్ళాలి. సో అంతే కోరుకుంటున్నాను. వీళ్ళకందరికీ వచ్చినందుకు ధన్యవాదాలు. సో ఇక ముందు కూడా మళ్ళీ ఇది రేపు మీటింగ్లో ఏం డిసైడ్ చేస్తారో తెలియదు. ఐఎమ్ నాట్ అన్ ఈసీ మెంబర్. నేను మళ్ళీ నిలబడలేదు. ఆ పొజిషన్ ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ ఏం నిలబడలేదు. సో ఇప్పుడు బహుశా ఉన్నది ఏంటంటే ఈ 30వ తారీఖు నాడు వాళ్ళు ఏం డిసైడ్ చేస్తారో తెలియదు. ఈసీ మీటింగ్లు తిరుపతిలో పెట్టిండంట. అది తిరుపతిలో ఎందుకు పెట్టిండ్రో నాకే అర్థం కాదు. అంటే తక్కువ మంది రావాలి అని చెప్పని వీళ్ళందరూ వచ్చి లొల్లి పెట్టుకుంటారని చెప్పనే ఉద్దేశంతోనే అది లాస్ట్ మినిట్లో పోస్ట్పోన్ చేసి అక్కడికి మూవ్ చేశారంట. అది తప్పండి. అది ఎన్ని దినాలు తప్పించుకొని తిరుగుతారు? ఈ 30 తర్వాత ఎలాగూ మళ్ళీ ఇక్కడికే రావాలి, పని ఇక్కడి నుంచి చేయాలి, లేకుంటే తిరుపతి నుంచి చేయడానికి రాదు. సో ఆల్ ది బెస్ట్.